ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. అందరికీ నమస్తే అండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఎంతో పవిత్రమైన శ్రీ వరలక్ష్మి వ్రత కథను భక్తి శ్రద్ధలతో అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనమందరం చేతిలో అక్షింతలనైతే పట్టుకుని వరలక్ష్మి కథనైతే ప్రారంభ. నైమిసారణ్యంలో సౌనకాది మహామునులందరితో సుతమహర్షి ఈ విధంగా అన్నాడు. స్త్రీలకు సర్వసౌభాగ్యాలు కలగజేసే వ్రతము ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకిప్పుడు వివరంగా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, నాదా, స్త్రీలు సర్వసౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధులతో తరించుటకు తగిన వ్రతము ఒకదానిని తెలియజేయవలసిందిగా అడిగినది. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వసౌభాగ్యాలు కలగజేసే వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్నైతే చెయ్యాలి అని చెప్పారు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని ఆరాధించాలి? వ్రత విధానం కూడా తెలియజేయండి అని అడిగెను. పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి, పూర్వం ఈ వ్రతం ఆచరించి ఒక బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో అయితే జీవనం సాగించింది. ఆ కథను నీకు చెప్పేదను వినుము. పూర్వం మగధ దేశంలో కుండలిం అనే ఒక పట్నం ఉండేది. ఆ పట్నంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. అదే పట్నంలో చారుమతి అనే ఒక సతీ సాధ్వి ఉండేది. చారుమతి చాలా మంచితనం కలిగిన స్త్రీ. ఆమె తన భర్తను ఎంతో గౌరవించేది. అత్తమామలను తల్లిదండ్రులుగా భావించి సేవించేది. ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించేది. పెద్దలను గౌరవించేది. పేదలకు, అవసరంలో ఉన్న వారికి తనకు చేతనంత సహాయమైతే చేసేది. ఆమెకు అన్నిటికంటే ముఖ్యమైనది దైవభక్తి. ప్రతిరోజు ఉదయం నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి స్నానము చేసి దేవుణ్ణి పూజించి తన కుటుంబం సుఖంగా ఉండాలని ప్రార్థించేది. ఆమె మంచి ప్రవర్తనకు, భక్తికి, సేవాభావానికి మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించింది. ఒకరోజు రాత్రి చారుమతి నిద్రిస్తున్న సమయంలో ఆమెకి ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ప్రకాశవంతమైన రూపంతో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. అమ్మవారిని చూసిన చారుమతి ఎంతో భక్తితో నమస్కరించింది. అప్పుడు అమ్మవారు చారుమతితో ఇలా అనుగ్రహించినట్లు కథ చెప్తుంది. చారుమతి, నీ భక్తికి, నీ సద్గుణాలకు నేను ఎంతో సంతోషించాను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను వరలక్ష్మి స్వరూపంగా పూజిస్తూ వ్రతాన్ని ఆచరించు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి నేను కోరిన వరాల్ని ప్రసాదిస్తాను. అమ్మవారి మాటలు విన్న చారుమతి ఎంతో ఆనందించింది. తల్లి, నీ ఆజ్ఞ ప్రకారం తప్పకుండా వ్రతాన్ని ఆచరిస్తాను అని అమ్మవారికి నమస్కరించింది. ఆ తర్వాత స్వప్నం నుంచి మేల్కొని చారుమతి తను చూసిన దైవ దర్శనం గురించి తన భర్తకు, అత్తమామలకు చెప్పింది. వారు కూడా ఎంతో సంతోషించారు. మన ఇంటికి స్వయంగా అమ్మవారి అనుగ్రహం వచ్చింది. అమ్మవారు చెప్పిన విధంగా మనం వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని అన్నారు. చారుమతి తనకు వచ్చిన ఈ విషయాన్ని తన తోటి స్త్రీలకు కూడా తెలియజేసింది. ఆమె మాటలు విన్న వారందరూ కూడా ఎంతో సంతోషించి, మేము కూడా నీతో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పారు. అలా శ్రావణ మాసంలో ఆ పవిత్రమైన శుక్రవారం కోసం అందరూ ఎదురు చూశారు. వ్రతం చేసే రోజు రానే వచ్చింది. చారుమతి తెల్లవారుజామునే నిద్రలేచింది. ఇంటిని శుభ్రం చేసుకుంది. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసింది. పూజకు కావలసిన సామాన్లన్నీ కూడా సిద్ధం చేసుకుంది. ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్రతం పూర్తవ్వాలని ప్రార్థించింది. తర్వాత పూజా స్థలాన్ని శుభ్రంగా అలంకరించి కలశాన్ని ఏర్పాటు చేసింది. కలశంలో పవిత్రమైన నీటితో నింపి మామిడి ఆకులు ఉంచి కొబ్బరికాయని పెట్టి పసుపు కుంకాలతో అలంకరించింది. ఆ కలశంలో శ్రీ వరలక్ష్మీదేవిని ఆవాహన చేస్తూ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించింది. 9 పోగుల తోరమును కుడి చేతికి కట్టుకుని తాము తయారు చేసిన పంచభక్ష పరమాన్నాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే
ఆ స్త్రీలందరి కాళ్లకు గళ్ళు గళ్ళుమని శబ్దంతో కాళ్లకు గజ్జెల ఆభరణాలైతే ప్రసాదించబడినవి. రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలు పొదగబడిన దగదగా మెరుస్తూ బంగారు ఆభరణాలు కలిగినవి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణను ధరించిన శ్రీమూర్తులయ్యారు. చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావం చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినాయి. వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి. అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఇది మన శక్తి వల్ల వచ్చిన సంపద కాదు, మనం భక్తితో పూజించిన వరలక్ష్మి అమ్మవారు కృప వల్లే మనకి ఈ అనుగ్రహం లభించిందని భావించారు. చారుమతి మాత్రం ఆ సంపదను చూసి గర్వపడలేదు. ఆమె మరింత వినయంతో అమ్మవారికి నమస్కరించింది. తల్లి, నువ్వు ప్రసాదించిన వరమే ఇది. నీ అనుగ్రహం లేకుండా మనకు ఏదీ లభించదు అని అమ్మవారిని స్తుతించింది. ఆ విధంగా చారుమతి ఆచరించిన వరలక్ష్మి వ్రతం యొక్క మహిమ అందరికీ తెలిసింది. చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి. కావున ఓ దేవి, ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదం వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సుత మహర్షి వారందరికీ తెలియజేశాడు. ఇప్పుడు మన చేతిలో ఉన్న కథా అక్షింతలను కళ్ళకి అద్దుకుని కొన్ని అమ్మవారిపై వేసి కొన్ని మనపై వేసుకోవాలి. ఇక్కడితో వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. శ్రీ వరలక్ష్మి అమ్మవారి కృపతో ప్రతి ఇంట సిరి సంపదలు, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సౌభాగ్యాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.